హాయ్ అండి. ఈ సమ్మర్లో ఒంటికి వేడి చేయకుండా ఎటువంటి మసాలాలు వాడకుండా సింపుల్ అండ్ టేస్టీ టొమాటో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సట్టిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక చిటికెడు పసుపు వేసుకొని ముందుగా ఉడకబెట్టి వలుచుకున్న గుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యాక పక్కకి తీసి పెట్టుకుని అదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపట అన్నాక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు వేసి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మూత వేసి టమాటా ముక్కలను ఒక 10 నుండి 12 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గాక రుచికి సరిపడా 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్న సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు వేసి నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసం వేసుకోవాలి. మూత పెట్టుకుని కూర దగ్గరకు వచ్చే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టొమాటో ఎగ్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.